సముద్ర తీరాన ఒక కుర్రోడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని రాశాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వలవేసి చేపలు పట్టాడు. ఆ రోజు తను అనుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం గొప్ప దాత అని రాశాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అతని తల్లి ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి అని రాసింది. ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒకటి చాలు, జీవితం అంతా హాయిగా బ్రతికేస్తాను అని రాశాడు. అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచిపెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన ఆటల్లో తుడిచేసుకుంది. అలాగే మన జీవితంలో ఎవరెవరు ఏదో అన్నారని బాధపడరాదు. ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటినీ విని ఎవరైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దానిని తొలగించి ముందుకు అడిగి వేయండి. భగవంతుని తోడుగా చేసుకోండి. వినయ విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది. మనస్సాక్షి భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి.